హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి దాంపత్య వనం అనే నవల్లో నుండి మనం ఈ కథనైతే తీసుకుందామండి. వినండి. పాల్గొన మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ రోజు అతనికి ఎందుకో నిద్ర రావటం లేదు. ఊరి నుంచి వచ్చి 4 రోజులయ్యింది. రత్న ఆనాడు కనిపించడం మళ్ళీ కంటికి కానరాలేదు. రత్నకి ఏమైంది? కనీసం ఫోన్ కానీ చీటీ కానీ కూడా లేదు. పాల్గొనికి ఎలాగో ఉంది. ఆ అమ్మాయి గురించి పట్టించుకోకూడదని, పట్టించుకున్నందువల్ల జరిగేదేమీ లేదని అతను మనసు పరిపరి విధాలుగా పోతుంది. అతని మనసులో నుంచి రత్నమాలను తీసివేయాలని అతను ఎంతగానో చూస్తున్నాడు. కానీ సాధ్యం కావడం లేదు. రత్న ఎక్కడుంటుందో తెలియదు. కనీసం ఫోన్ నంబర్ కూడా తెలియదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు అనిపించసాగింది. ఆ జగదీష్ ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాడేమో. జగదీష్ అంటే రత్నకి ఇష్టం లేదు. అయినా ఏదో భయం ఆ అమ్మాయిని వాళ్ళకి వినయంగా ఉండేట్టు ఉంటుంది. ఆ అమ్మాయి మీద వాళ్ళు ఏదో అధికారంతో ప్రవర్తిస్తున్నారు. ఏమిటా అధికారం? అదే పాల్గొనికి అర్థం కావడం లేదు. నిద్ర పట్టని అతని మంచం మీద అటూ ఇటూ పొర్లుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఎవరో తలుపులు బాదిన శబ్దం వినిపించింది. అతను లేచి కూర్చున్నాడు. ఎవరు అన్నాడు. సమాధానం రాలేదు. మళ్ళీ బిగ్గరగా ఎవరు అన్నాడు. ఎవరూ పలకలేదు. ఈసారి తలుపులు మరింత బాదడం వినిపించింది. అతను లేచి లైటు వేశాడు. వెళ్ళి తలుపులు తీశాడు. ఎదురుగా రత్న నిలబడింది. నుదుటి మీద పెద్ద గాయం ఉంది. రత్నం కారుతుంది. చెంప మీద వేళ్ల వాతలు తేలి కనిపిస్తున్నాయి. పై పెదవి వాచి లావుగా అయింది. పాల్గొనని చూడగానే రత్న గబాల్న లోపలికి వచ్చి తానే తలుపులు మూసేసి గడియ పెట్టి అతని వైపు తిరిగింది. రత్న ముఖం చూసి ఆతురతగా పిలిచాడు అతను. అతని చూపుల్లో ఏమిటి దారుణం అనే ప్రశ్న కనిపిస్తుంది. పాల్గి రత్న క్షణం సేపు అతని వైపే చూసింది. ఆ వెంటనే 2 అడుగులు దగ్గరికి వేసి అతన్ని పట్టుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. మరుక్షణంలో తుక్కపు కెరటం ఆమె నుంచి ఉవ్వెత్తున లేచింది. వెక్కి వెక్కి వేడవసాగింది. రత్న, ఏమైంది? ఏం చెప్పను? వింటే నువ్వు నన్ను అసహించుకుంటావు. మనం స్నేహితులం. నిన్ను నేను అసహించుకుంటే నన్ను నేను అసహించుకున్నట్టే. ఏం జరిగిందో చెప్పు, దయించి చెప్పు. అతను భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. వాళ్ళకి నేను ఎదురు తిరిగాను. ఎవరికి? జగదీష్కి, వాళ్ళ బాబాయికి. ఏం చేయమన్నారు నిన్ను? ఓ పాల్గొన్, ఆ విషయం మాత్రం అడగకు. నేను వాళ్ళకి ఎదురు తిరిగాను. వాళ్ళు నన్ను కొట్టారు. నేను పారిపోయి వచ్చాను. తెల్లవారేలోగా నన్ను ఎక్కడైనా నువ్వు దాచేయగలవు అనే ధైర్యంతో వచ్చాను. పాల్గొనికి ఆమె ఆంతర్యం అర్థమైంది. ఈ అమ్మాయి ఆపదలో ఉంది. అంతవరకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఓకే. అతను రత్నకి చెయ్యి పట్టి తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. వాళ్ళ దూది తెచ్చి రత్న ముఖానికి అయిన గాయం తుడిచి కట్టసాగాడు. రత్న అతని పొట్టకి తల ఆనించి ఒక క్షణం కళ్ళు మూసుకుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది, ఎంత ధైర్యంగా ఉంది అంది. ఆ గొంతులో అస్పష్టత, అలసటగా ఉంది. పాల్గొన మంచం మీద దిండు సరిచేసి నువ్వు పడుకో అన్నాడు. వాళ్ళు వస్తారేమో అంది. ఇక్కడికి ఎవ్వరూ రారు, నువ్వు పడుకో అన్నాడు. రత్నని అతను భుజాలు పట్టి బలవంతంగా పడుకోబెట్టాడు. పడుకున్న రత్న అతని వైపు చూసింది. ఆ కళ్ళు బేలగా భయంగా ఉన్నాయి. అతను మంచం మీద కూర్చున్నాడు. రత్న చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నిద్రపో అన్నాడు. నిద్ర? నేనా అంది. అవును, నాకు అసలు నిద్ర రాదు అంది. ఎందుకని? భయం వేస్తుంది. దేనికి? వాళ్ళు ఎక్కడ వస్తారోనని. ఇక్కడే కాదు, ఎక్కడన్నా అంతే. నాకు కంటి నిండా నిద్ర రాదు. నిద్రపోవాలన్నా, స్నానం చేయాలన్నా చచ్చేంత భయం. ఎందుకు రత్న? ఆత్మీయంగా అడిగాడు.
రత్న అతని చెయ్యి పట్టుకుంది. అతని వైపు చూస్తూ అంది, నాకు వాళ్ళంటే చాలా భయం. ఎందుకంటే రత్న హఠాత్తుగా చెప్పసాగింది, నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు. నన్ను సూరయ్య అనే ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ గార్డ్. ఆయనకి పిల్లలు లేకపోతే నన్ను పెంచారు. నేను చాలా రోజులు వాళ్లే మా అమ్మా నాన్న అనుకున్నాను. ఒకసారి కాదని వాళ్ళ మాటల సందర్భంలో తెలుసుకున్నాను. వాళ్ళు నాకు అమ్మా నాన్నలు కాదు, నాలాగే అనిపించింది. అప్పటికి నాకు 10 ఏళ్ళు. ఒకరోజు సూరయ్య వచ్చి మీ అమ్మ వచ్చింది అని చెప్పాడు. నేను ఎంతో సంతోషపడ్డాను. ఆవిడ వచ్చింది. ఆవిడ తెల్లగా అందంగా ఉంది. కానీ ఆవిడికి సుస్థి మనిషి, క్రైస్తవ మతస్థురాలు. ఆవిడ నన్ను చూడగానే కౌగులించుకుంది. తన గురించి, మా నాన్న గురించి, మా ఊరు గురించి చెప్పసాగింది. ఆవిడ జైలుకు వెళ్ళి వచ్చిందని చెప్పింది. ఆవిడ నా పెళ్లి చూడాలని తాపత్రయపడింది. సూరయ్యకి ఇంటి పక్కనే ఉండే కుటుంబయ్య ఒక సంబంధం తెచ్చాడు. పిల్లాడు ఏదో మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడని, అతను చేసుకుంటాడని అన్నాడు సూరయ్య. మా అమ్మ కుర్రాడిని చూసి ఒప్పుకుంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా రోగిష్టి అమ్మ కోసం ఒప్పుకున్నాను. సూరయ్య ఒప్పుకోమని ఆదేశించాడు. పెళ్లి క్లుప్తంగా జరిగింది. ఫోటోలు తీశారు. పెళ్ళైన 30 రోజుల లోపలే మా అమ్మ చచ్చిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్న అతని పేరు మురళి. మా అమ్మ చచ్చిపోగానే అతను నన్ను పంపమని పేచీ పెట్టాడు. సూరయ్య, రత్న చిన్నపిల్ల, చదువుకుంటుంది, చదువు అయిపోయిన తర్వాత పంపిస్తానని అన్నాడు. మురళి వినలేదు. నాతో పాటు మా అమ్మ నగలు, డబ్బు ఇమ్మమని పేచీ పెట్టాడు. సూరయ్య ఇవ్వనంటే అసలు వదిలేస్తానని బెదిరించాడు. సూరయ్య కాదనలేకపోయాడు. మంచి రోజు చూచి నాకు చీర సారా ఇచ్చి లక్షణంగా అత్తవారింటికి పంపారు. మురళి నా వెంట ఎవ్వరూ రానవసరం లేదని అన్నాడు. దుర్గమ్మకి ఎంతో నిరాశ కలిగింది. వాళ్ళు బయలుదేరారు. కాజీపేట రాగానే మురళి నన్ను పంపడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. మేము మద్రాసు వెళ్ళే రైలు ఎక్కాము. రైలు బయలుదేరింది. కాజీపేట రాగానే మురళి నన్ను రైలు దిగమన్నాడు. నేను దిగాను. మేము అక్కడ నుండి మద్రాసు వెళ్ళలేదు. తిరిగి భువనగిరి వచ్చాము. మనం మద్రాసు వెళ్ళడం లేదేమిటి అని అడిగాను మురళిని. నన్ను నోరు మూసుకో అని కసిరాడు. భువనగిరిలో వాళ్ళ మామయ్య ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆడవాళ్ళు 4. వాళ్ళందరికీ ఆడవాళ్ళు పనులు చేస్తుంటారు. 24 గంటలు ఆ 4 ఆడవాళ్ళు సోకులు చేసుకొని చీరలు మాయకుండా కూర్చుంటారు. పనికి వేరే ఆడవాళ్ళు వస్తారు. అక్కడ నా వయసు ఆడవాళ్ళు ఎవరూ లేరు. రకరకాల ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వచ్చిన రోజున ఈ వాతావరణం నాకు అసహ్యంగా అనిపించింది. అక్కడ నుండి పారిపోవాలని చూశాను, కానీ సాధ్యం కాలేదు. ఒకసారి ఎలాగో తప్పించుకొని రైలు స్టేషన్కి వరకు వచ్చాను. ఇంతలో మురళి వచ్చాడు. నన్ను కొట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత నేను వీధి ముఖం ఎలా ఉంటుందో చూడలేదు. నాకు మా అమ్మ గుర్తొచ్చేది. ఏడుపు వచ్చేది. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయా అనిపించేది. ఒకరోజున హఠాత్తుగా పోలీసులు వచ్చారు. వాళ్ళు మురళిని, మావయ్యని, ఆడవాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. నాకు అమ్మయ్య అనిపించింది. నన్ను ఒక స్కూల్కి పంపారు. నేను సూరయ్య అడ్రస్ చెప్పాను. దుర్గమ్మ చూడడానికి వచ్చింది. ఆవిడ ముఖాన బొట్టు లేదు. సూరయ్య చచ్చిపోయాడట. నా గురించి ఎంతో ఆరా తీశారట. నన్ను తనతో తీసుకువెళ్లే స్తోమత లేదు అంది. తనే అన్నదమ్ముల దగ్గర ఉంటుందట. నన్ను ఇప్పుడు తీసుకెళితే వాళ్ళు తిడతారని నా తిప్పలు నన్ను పడమంది. ఆ సర్వేశ్వరుడే నమ్ముకొని ఆ పరమాత్ముడినే అందరికీ దిక్కుని నేను పోలీసులు చెప్పిన దొంగ పిల్లల్ని మార్పు తెచ్చే హాస్టల్లో ఉండిపోయాను. ఒకరోజు మా ఇద్దరి మధ్య తగాదా వచ్చింది. తనతో బెంగుళూరు రమ్మని అన్నాడు. నేను రానని అన్నాను. మా ఇద్దరి మధ్య ఇది వరకు కూడా తగాదా వచ్చింది. జగదీష్ నన్ను కొట్టాడు. నీతో తిరుగుతున్నానని, నిన్ను జైలుకి పంపిస్తానని అరిచాడు. నేను ధైర్యం చేశాను. ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. నేను నేరుగా బతకడానికి ఇది నా ఆఖరి ప్రయత్నం అంది. పాల్గొన నివ్వరపోయి కూర్చొని వింటున్నాడు. ఈ అమ్మాయి నవ్వు వెనక చిలిపిదనం, మాటకారితనం వెనక ఇంత విషాదం ఉందా? అతను దిమ్మెరపోయి చూస్తున్నాడు. మీరు ఆశ్రయం ఇస్తారని నాకు అనిపించింది. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంది. పాల్గొన మాట్లాడలేదు. అతనిలో యుద్ధం ప్రారంభం అయింది. రత్నను చూసినప్పుడే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అనిపించింది. ఇప్పుడు ఇలా తెలిసేసరికి అతని మనసులో ఎక్కడో ఏదో బాధలాంటిది కలిగింది. అతను అంతలోనే తనని తాను నిలవరించుకున్నాడు. నేనెంత స్వార్థపరుడిని! నా స్వార్థం కోసం రత్న నిష్కలంగా ఉండలేదే
అని బాధపడుతున్నాను. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధలు పడిందో అని ఆలోచించడం లేదు అనుకోసాగాడు. రత్న, నీకేం భయం లేదు. తెల్లవారక ముందే నిన్ను ఎక్కడికైనా పంపే బాధ్యత నాది. సరేనా? కాసేపు నిద్రపో అన్నాడు. రత్న పడుకుంది. కళ్ళు మాత్రం అతనిని చూస్తూ ఉన్నాయి.